ఏంది చిన్నో లేవలే ఇంకా? వాడు ఇంత లేపినా లేస్తలేడండి. ఇక వాని సంగతి మీరే చూడాలి. అరే చిన్నోడా, లేవా ఇంకా? ఎప్పటిదాకా బంటావురా? 10th క్లాస్కి వచ్చినావు కాదురా, ఇంకెంతసేపు బంటావు? లేచి చదువు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. అరే నేను చదువుమన్నది సుప్రభాతం కాదురా, బుక్కు. ఏం డాడీ నువ్వు ఊకే పొద్దున్నే లేపు చదువు చదువు అంటావు. అరే కోరస్ అంటే పొద్దుగా లేచి కూతెత్తది, నువ్వున్నది ఎందుకురా దండగా? కూతెత్తే ఏం చేస్తాళ్ళు? కోసుకొని తింటాళ్ళు. నన్ను కూడా తినమంటావా? వేసేసాడు, బాగా వేసేసాడు. అరే నీ తిండిగోల పక్క పెట్టి బుక్ ఇస్తానా, చదువు. ఇవాళ నా పని అయిపోయినట్టే. అరే నేను ఇక్కడనే కూర్చుంటా, నువ్వు చదవాలి, నేను చూడాలి. నన్నే చూస్తాను కదా. డాడీ నేను అమ్మ వెళ్తాను అనుకుంటా. నాకు వినబడింది నీకు వినబడుతుందారా? రే నీ నక్కరాలు నా దగ్గర కాదురా, చదువు చదువు. ఇట్లా చేసి తప్పించుకోవాలి. డాడీ వాష్రూమ్ మూత డాడీ, ప్లీజ్ డాడీ, అర్జెంట్గా వస్తాను డాడీ, ప్లీజ్. వాష్రూమా? పోతావా? 2 నిమిషాలు రావాలి బిడ్డ, లేకపోతే నీకు ఉంటుంది కదా. నడు. అరే వీడు ఇంకా అత్తలేడేంది? ఉన్నాడా అట్టుండే మాయమేండా? 2 నిమిషాలు రమ్మంటే పావుగంట అవుతుంది. వీడేం చెప్తాను చూద్దా. చిన్నోడా, రే చిన్నోడా, వీడు గొల్లెం కూడా పెట్టుకోలే కదా, ఏం చెప్తాడు? వాష్రూమ్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి పంటవా? రే నాడురా, వాష్రూమ్ అని చెప్పి లోపలికి పంటావరా? దొంగ నా కొడుకా. నాయనా ఇది కదా నేను కదా. అయిందా? మంచిగా అయిందా? బాగా అయిందా? చెప్తున్నావారా నువ్వు? నీకు అట్లనే కావాలి. అయ్యో ఫోన్ వస్తాను కదా. హలో అక్క, బాగున్నావా? పని అయిందా అక్క? నన్ను డాడీ తోటి కొట్టిస్తావా? నీ సంగతి చూస్తావు, కూరలు మొత్తం గుమ్మరిస్తావు. ఆగ్రా, ఈ వాట్సాప్కు సామాన్ చిట్టి పెట్టిన. ఇగో పైసలు, షాపు పోయి తొందర సామాన్ తీసుకొని రా. సరే తొందరరా మరి. డాడీ అన్నే కొడతావా? ఇవాళ నువ్వు ఆఫీస్కి ఎట్లా పోతావు నేను కూడా చూస్తా. ఇప్పుడు పోయింగ్ ఆఫీస్కి, రివెంజ్ సక్సెస్ఫుల్. లావణ్య, తొందర అన్నం పెట్టే, ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే అండి, తినండి. కూర గింత పీసం ఉన్నది అంతే. కూరలు ఉప్పు వేసినావా, ఉప్పులో కూర వేసినావా? నాకేమవుతు, నువ్వే తిను. అరే నేను కొంచెం వేసినండి. ఆఫీస్కి లేట్ అయితే తొందర పోవాలి. టైర్లో గాలి దిగింది ఏంది? పొద్దున బండి కడిగేటప్పుడు మంచిగానే ఉన్నది కదా, ఎట్లా ఇప్పుడు? సరే ఆటో కన్నా పోతా.
బా ఇలా 500 ఇచ్చింది అమ్మ. ఛానల్ అవుతుంది కదా బిర్యానీ తిందాం. అదే సామాన్ ఏమున్నది ఎట్లయినా మళ్ళీ సరి తెచ్చుకోవచ్చు. మేనేజ్ చేద్దాం ఇంట్లో తినుడు అయ్యాలి ఎట్లా చేసి. ఛానల్కి అయితే మంచిగా బిర్యానీ తిన్నా. మొదొక్క మేనేజ్ చేస్తే సెట్. అరే సామాన్ తెత్తని పోయి గింత సేపారా? ఏదిరా సామాను? అదే అమ్మ సామాన్ తెద్దామని షాప్ పోయినమ్మా. కాకపోతే జేబులో చూసుకునే వరకు జేబు చినిగిందమ్మా. డబ్బులు ఎక్కడో పోయినాయి. అందుకేనమ్మా ఎత్తికినా ఇంతసేపు లేట్ అయింది. జేబు జినిగిందా? అవునమ్మా నిజమా? ఏదిరా ఏడ జినిగిందిరా? నిజంగా ఇగో అమ్మా ఇగో చూడు ఏడ జినిగిందిరా? ఎత్తికినమ్మా. ఇటు రంధ్రం లేదు అటు రంధ్రం లేదు, ఏడ కూడా కొట్టినవరా పైసలు? పోయినే అమ్మా నిజంగా. అన్ని అబద్ధాలు ఆడతాను. జరుంటే చచ్చిపోతుండ్రా. చచ్చిపోతుండ్రా. చిన్న అంతా రేడట్టు కొట్టిండ్రా. ఇలా ఏందో లేచిన పొంచేస్తాను అయితే. వచ్చిండ్రా అండి. పొద్దున్నే ఉప్పిసమైందని తినకుండా పోయిండ్రు. వేరే కూర అండినా చేయి కట్టుకొచ్చుకోప్ప అన్నం పెడతా. తర్వాత తింటగానే పొద్దున కూరలో ఉప్పు ఎక్కువైంది. నేను ఆఫీస్కి పోదామని బండి తీస్తే టైర్ల గాలి దిగి ఉన్నది. నాకేందో అనుమానంగా ఉన్నది. అయ్యో మీకు ఇంకోటి తెలియదండి. పొద్దున సామాన్ తీసుకురా అని డబ్బులు ఇచ్చి పంపిస్తే 2 గంటల తర్వాత వచ్చి డబ్బులు పోయినాయి అన్నాడు. జేబులు జిన్నినాయి అన్నాడు. ఈ జేబు ఆ జేబు చూస్తే ఎక్కడ జిన్నగలే. వాడు అన్న అబద్ధాలు ఆడతాడు. నాకు వాని మీదనే డౌట్ ఉందండి. వాడు చదువుమంటే చక్కగా చదువుతలేడు. ఏం పని చేయకుండా బడిపోకుండా దొంగలాగా తయారైతాడు. వాడిని ఎట్లయినా మారుస్తేనే నేను. నా వల్ల ఇతలేదు. వచ్చిండండి. అరే చిన్నోడా ఇట్రా. వస్తాను డాడీ. ఇక్కడ కూర్చో. ఏంద్రని సంగతి ఏం అర్థమైతలేదు. తింటాను తిరుగుతాను. ఓ చదువుమంటే చదువు లేదు ఏం లేదు. నీ కథలన్నీ నాకు అర్థమైతలేవు. నేనేం చేసిన డాడీ? నేనేం చేయలే. నేనేం చేస్తానా అంటానవా? అన్ని నువ్వే చేస్తావు. నీ దొంగ కథలన్నీ అర్థమవుతానే. రే కుర్లుప్పు, నా బండి టైర్ల గాలి, ఇవన్నీ నీ కథలేరా దొంగ నా కొడుగా. ఆహా తిని కూర్చుంటే కాదురా, డబ్బు సంపాదిస్తే తెలుస్తుంది దాని విలువ. కష్టం మీద తెలుసారా నీకేమన్నా? ఒక రోజంతా పని చేస్తే తెలుస్తుందిరా అది ఎంత కష్టమో. ఇంకా పని కష్టమా డాడీ? నాకు పని రాదనుకుంటానవా? చిక్కలా చేస్తా. ఇట్లా చిటికలేసి మాట్లాడంగానే కాదురా, కష్టపడి పని చేస్తే తెలుస్తుంది కష్టం విలువ. ఇగో ఇట్లా కాదండి, వీడిని తీసుకుపోయి ఎక్కడన్నా పనులు పెట్టుళ్ళు అప్పుడు తెలుస్తుంది. అమ్ము నిన్న వాళ్ళిద్దరు కలిసి నాతో పని చేపిద్దామని పక్కా ప్లాన్ వేసి ఫిక్స్ అయ్యిల్లు. ఈ రోజు కనుక నేను దొరికిన అనుకున్న పని అంతే. తొందరగా పోవాలి ఇక్కడ నుంచి. చిన్నోడా చిన్నోడా వీళ్ళు ఏడైంది? ఎడిపోయిండు? స్కూల్కి పోయే టైం అవుతుంది. చిన్నోడా రే. నిన్న పని చేపిస్తా అన్నా కదా, అందుకే వాడు పారిపోయినట్టున్నాడు. ఎక్కడున్నా దొరకబడతా. పని సంగతి ఉంటుంది ఇవాళ. ఎక్కడున్నాడు? దొరికిండ్రా నా కొడుకు. రే లేరా నాతోందా? డాడీ ఏమైంది? రారా నాతోందా? ఇటెందుకు తీసుకొచ్చిన డాడీ? పని ఉన్నదిరా నీతో. ఎంత ఏం పను?
అన్న ఈ బండి ఈ పొలం ఆ ఎడ్లు మొత్తం నీయేనానే అయితే ఇవాళ నువ్వు కూర్చోవే ఏం పని చేయకు మొత్తం నా కొడుకుతోనే చెప్పిస్తా మీ రే అన్న మొత్తం వేడి చేస్తాడు పెండెత్తుతాడు గడ్డి మొత్తాడు అన్ని చేస్తాడు ఓకేనా నువ్వు కూర్చో దారా అరే ఇది కలుపు మొక్కల గడ్డిరా దీన్ని తీసి ఒడ్డుకేయాలి దా ఏ నీహయ్యా దారా ఎత్తు అరే నీకు ఇట్లా ఎత్తు అది గడ్డకై వా. పోయి గడ్డకై ఎంతది అక్కడ అయిపో కొంచెం కొంచెం ఎత్తిస్తాను అవ్వా ఉట్టిపోయి అనుకున్నా అన్న కదరా దేవుడా కలిగిరి పడట్టే ఉన్నా అవ్వా అన్న ఇవి పాలకూర మూటలా పాలకూర మూటలే మనకు ఆటో కాడికి వేసిపోవాలి. ఆ రోడ్డుకు తీసుకుపోవాలనా రోడ్డు వేసి. మీరు అద్దన్న మా కొడుకు మొత్తాడు దారా ఏ నీ మేడే ఏం కాదు మరి, అరే. దా ఆ రోడ్డు పోతుందా అరే నడు వా. అవ్వ, బరువు బాగున్నదిగా అవ్వా విషయం నన్ను చెప్పిన అని చెప్పిస్తాను కదా అవ్వ, ఎండ బాగున్నది ఈ గడ్డి తీసుకుపోయి ఆవులకేపో డిష్ డిష్ దిస్సే ఓకే. మేత ఏపో మేత. తింటాయి అవు ఇట్ దిస్ ఈస్ ఫర్ యూ పెండెత్తు నో నోయింది పెండెత్తురా దిస్ బ్లేడ్ కౌ షీట్ తట్టేది మీ ఇగో తట్ట పెండెత్తు కౌ షీట్ కౌషిట్ cow shit. షెట్ కాదు ఎత్తు నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు కౌ డంగ్ బ్లేడీ షీట్ ఎత్తు షీ మొత్తం ఎత్తు. ఈ పెండ తీసుకుపోయి ఆ కుప్ప మీద ఎత్తురా షీ స్మెల్ కమింగ్ ఆడ కుప్ప ఉన్నది పో మొత్తం ఎత్తాల బిడ్డ ఇవాళ అవ్వా ఇరుగా పని అయితే అందరూ ఇవ్వాల పొద్దున్నుంచి అన్నం కూడా తినలే అవ్వా నడుము నొప్పాలి అవ్వా గిన్ని పనులు అయితే చేయాల ఏమేంద్రా గీడ కూర్చున్నావు ఏ నడమంతా గుంజుతాను డాడీ ఇప్పుడు పుండైంది ఉందంతా ఈ పన్నతోడు కానీ నేను చెయ్య చిటికలు చేస్తానన్నావు కదా చుక్కలు కనబడతానయా వా. గిట్టనే ఉంటది పని అంటే మాటలలో కాదు చేతలలో ఉండాలి ఏ నా బుద్ధి గడ్డి తిని చెప్పిన డాడీ ఇంకోసారి చెప్పా డాడీ మనం ఒక గొప్ప దానికి వద్దాం ఇగో రోజు మంచిగా లేచి పొద్దున్నే తయారై స్కూల్కి పోతా మంచిగా చదువుకుంటా సరేనా పోతావా పోతా రోజు పోతా చదువుకుంటావా ఆ. లేకపోతే మాత్రం భంగపడి గిదే పని చేయాలి చెప్తాను రోజు నేను. పోతా డాడీ పని మాత్రం వద్దు ప్లీజ్ రోజు పోతా మంచిగా చదువుకుంటా డాడీ సరేనా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టా ఈ దొంగ నా కొడుకులను గిట్లనే మార్చాలి